1,000. నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే స్కూల్కి వచ్చి మీ గౌరవ హెచ్ఎం గారి చేతుల మీదుగా, గ్రామ పెద్దల చేతుల మీదుగా ఇవ్వటానికి మన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి తప్పనిసరిగా వస్తాను. గతంలో నేను చంద్రశేఖరపురం మండలానికి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు అక్కడ కూడా ఇలాగే చేశాను. ఆ పిల్లల్లో చాలా మంచితనము, ప్రేమ, క్రమశిక్షణ పెంపొందింది. ఆ విధంగా మీరు మారాలి అంటే మీలో ఎవరు మాట్లాడకుండా ఉంటారో, మీలో బాయ్స్ అండ్ గర్ల్స్ మాట్లాడకుండా ఎవరు ఉంటారో వారు నా మాటలు చక్కగా వింటున్నారు అని నేను అర్థం చేసుకుంటాను. ఇక్కడికి వచ్చినటువంటి తల్లులు ఎంతమంది అమ్మా? వీళ్ళని ఉద్దేశించి కార్యేషు దాసి మధ్యలో నన్ను ఎరుపని చేశారు. అవును, తల్లలే కదా. కొంతమంది ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. విన్నారు కదా, పాట బాగా పాడారు సార్. మరి ఆ స్థానానికి వచ్చారు కదా మీ తల్లులు. మరి వాళ్ళని ఇంకా సుఖ పెట్టాలని మీరు అనుకుంటున్నారా? సంతోష పెట్టాలని అనుకుంటున్నారా? వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని అనుకుంటున్నారా? అప్పుడు మీలో క్రమశిక్షణ పెరగాలి. పెద్దలు చెప్పిన మాట వినాలి. మీరు పొద్దున్నే ఆ గేటు దాటి లోపలికి రాగానే మాస్టర్ గారికి నమస్కారం చేద్దామనేటటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది? ఎందుకు ఇందాక కార్ ఎక్కియాలని, నిన్న ఫ్లైట్ ఎక్కియాలా? ఇప్పుడు నేను బాయ్స్ని ఒక మాట అడుగుతాను. బాయ్స్ని ఒక మాట అడుగుతాను. నేనేం చెప్పాను? ఎందుకు చేతులు ఎత్తారు? ప్రతి ఒక్కరూ వినాల్సినటువంటి ఒక చిన్న కథ చెప్తాను.